ఆ కొన్నప్పుడు అవి కాస్త ఇప్పుడు ఇట్లా లీక్ అయినాయి అని రాయొచ్చు రేపు పొద్దున. ఏముంది లేదంటే తాత్కాలిక నిర్మాణాల్లో అన్ని ఇలా తాత్కాలికంగానే ఉంటాయేమో, లేదంటే కాంపోనెంట్స్ అంటే. బేసిక్గా ఒకటి నేను అనుకోవడం అయితే ఎండాకాలం ఇంపాక్ట్ ఉంటుంది, కూలింగ్ రాత్రి పూటలో క్లోజ్ అయ్యి ఉంటుంది అనుకుంటా. కూలింగ్ ఉంటే తగలబడి ఉండేది కాదు బేసిక్గా నేను అనుకోవడం అయితే. కాకపోతే ఏంటంటే ఇటువంటి వాటికి మెయింటెనెన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు మామూలుగా మనం పనిచేసే మీడియా కంపెనీల్లోనే ఒక టెక్నికల్ విభాగం ఉంటుంది, ఒక కార్ రూమ్ ఉంటుంది, దానికి కొంతమంది టెక్నీషియన్స్ మెయింటెనెన్స్ ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ ఇంత పెద్ద సచివాలయం మనకి మన వాటిలోనైనా తగలబడిన సందర్భాలు ఉన్నాయి. మెయింటెనెన్స్ ఉంటే ఏమవుతుంది, ఆ కన్సర్న్ కంపెనీ వాడు మళ్ళీ కట్టించి కొత్త తెచ్చి పెడతాడు, గ్యారంటీ ఉంటుంది. ఇదైనా అంతే, అంత మించి చేయలేదు. మనకైనా మన ఆఫీసులో తగలబడలేదా అవన్నీ ఉన్నా కూడా తగలబడుతుంటాయి, జరుగుతుంటాయి. అవి టెక్నికల్ ఎర్రర్లే ఉంటుంటాయి సహజంగా. టెక్నాలజికల్ ఇష్యూస్లో ఎవడేం చేయలేడు. ఉన్నట్టుండి కరెంట్ దాంట్లో నుంచి సాచెట్లో నుంచి మంటలు వస్తాయి, ఎవడని చెప్తాం దాంట్లో నుంచి ఎర్త్ సరిగ్గా ఉండకపోవచ్చు, రకరకాలు వస్తాయి సమస్యలు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ రోజున అంత నాలెడ్జబుల్ పీపుల్ లేరు వాటిని మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే టెక్నికల్ స్టాండర్డ్స్ తక్కువ ఉంటున్నాయి జనంలో. మీరు చూడండి, ఒక కరెంట్ ఇంట్లో రిపేర్ చేయించుకోండి, మళ్ళీ 4 సార్లు చేయించాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక గేజర్ని ఇప్పటికీ 6 నెలల నుంచి 7 సార్లు చేయించా రిపేరు. తీసేసుకెళ్ళండి రా పోనీ నాకు ఇంకోటి ఇవ్వండి అంటే ఇవ్వడం. కొత్తది కొన్నా, కొత్తది కొంటే ఆ గేజరు ఇప్పటికి 3 సార్లు రిపేర్. ఏంది కారణం అంటే చెప్పరు.